Charging unda. Good morning, students. My name is K. Sripriya, lecturer in Commerce. Nehru Memorial Government Degree College, Jogipet, Sangareddy. Our subject name is Business Organization and Management. Our today's topic is partnership business. First, partnership business ante ఏంటో డిస్కస్ చేద్దాం. తర్వాత దాని గురించి డీటెయిల్గా చెప్తాను. ఓకే, మనం ఇంతకు ముందు ఒక టాపిక్ చదువుకున్నాం లాస్ట్ క్లాస్లో, సొంత వ్యాపారం, సోల్ ట్రేడింగ్ బిజినెస్. సొంత వ్యాపారంలో ఏంటి, ఒకే వ్యక్తి ఉంటాడు, అతనే అన్నిగా వ్యాపారాన్ని నిర్వర్తిస్తూ ఉంటాడు. అందులో కొన్ని ప్రధానమైన లోపాలను అధిగమించడం కోసం మనం కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచన వచ్చి ఉద్భవించిన వ్యాపారమే పార్ట్నర్షిప్ బిజినెస్, భాగస్వామ్య వ్యాపారం. సొంత వ్యాపారంలో ఉన్న ముఖ్యమైన లోపాలు ఏంటంటే పరిమిత మూలధనం. ఒకే వ్యక్తి ఉంటాడు కాబట్టి అతను కొంతవరకే మూలధనాన్ని సమకూర్చగలుగుతాడు. నెక్స్ట్, పరిమిత నిర్వహణ సామర్థ్యం. ఒకే వ్యక్తి యొక్క నిర్వహణ సామర్థ్యం ఉపయోగపడుతుంది కాబట్టి అది కూడా అంతగా అనుకూలించకపోవచ్చు అనే ఉద్దేశంతో పరిమితమైన విస్తరణ అవకాశాలు, శ్రమ విభజనకు వీలు లేకుండా ఉండటము, ఇలా అనేక రకాల కారణాల వల్ల సొంత వ్యాపారం కన్నా ఇంకా కొంత అడ్వాన్స్డ్గా, ఇంకా కొంత మెరుగైన వ్యాపారాన్ని ప్రారంభించాలి అని ఆలోచించి అలాంటి వ్యాపారం కోసం ఉద్భవించిందే భాగస్వామ్య వ్యాపారం అని చెప్పడం జరుగుతుంది. పేరు చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఏంటి భాగస్వామ్య వ్యాపారం అంటే. భాగస్తులు కలిసి చేసేది. భాగస్తులు అంటే ఎవరు, ఒకరికంటే ఎక్కువ మంది, ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది అని అర్థం. ఓకే, ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలి అంటే ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది వ్యక్తులు ఉండాల్సిన అవసరం ఉంటుంది. అదే సొంత వ్యాపారంలో అయితే ఒక్కడుంటే చాలు. కానీ భాగస్వామ్య వ్యాపారంలో ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది ఉండాలి. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. సొంత వ్యాపారంలో మనకి ఎలాంటి నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. మనము ఎలాంటి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడంటే ఇప్పుడే వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు, ఇప్పుడంటే ఇప్పుడు వ్యాపారాన్ని క్లోజ్ కూడా చేయొచ్చు. కానీ పార్ట్నర్షిప్ బిజినెస్లో మనం మన వ్యాపారాన్ని రిజిస్ట్రేషన్, నమోదు చేయించుకునే అవకాశం మనకి ఉంటుంది. కాకపోతే నమోదు తప్పనిసరి అనే రూల్ ఎక్కడ లేదు. కొన్ని సొంత ప్రయోజనాలను పొందాలి అని అనుకుంటే, మెరుగైన ప్రయోజనాలను పొందాలి అని అనుకున్నప్పుడు మనం భాగస్వామ్య వ్యాపారాన్ని కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవటం మంచిది. ఓకే, మరి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అన్నప్పుడు దానికంటూ ఒక ప్రత్యేకమైన చట్టం ఏర్పాటు చేసుకోవాలి కనుక అందుకోసం ఏర్పాటు చేయబడ్డ చట్టం పేరేంటంటే భారత భాగస్వామ్య చట్టం. భారత భాగస్వామ్య చట్టం. దీనిని 1932 నుండి అమల్లోకి తీసుకొచ్చారు కాబట్టి ఈ చట్టం పేరు ఏంటంటే, ఎవరైనా కూడా భాగస్వామ్య వ్యాపారాన్ని నమోదు చేయించుకోవాలి అనుకున్నప్పుడు భారత భాగస్వామ్య చట్టం 1932 క్రింద నమోదు చేయించుకోవాలి. చేయించుకొని వ్యాపారాన్ని సులభంగా చేసుకోవచ్చు. దాని నుండి కొన్ని ప్రత్యేకమైన ప్రయోజనాలను పొందొచ్చు. వాటి గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాము. ఓకే, ఇప్పుడు అసలు భాగస్వామ్య వ్యాపారం అంటే ఏంటి అనే దానికి ఒక డెఫినేషన్ చదువుకుందాం మనం. భారత భాగస్వామ్య చట్టం 1932 భాగస్వామ్య వ్యాపారానికి ఒక డెఫినేషన్ ఇచ్చింది. ఏంటంటే, అందరూ కానీ, అందరి తరఫున కొందరు కానీ, అందరూ కానీ, అందరి తరఫున కొందరు కానీ, లేదా ఒక్కరు కానీ వ్యాపారాన్ని కొనసాగిస్తూ, ఓకే, అందరూ కానీ, అందరి తరఫున కొందరు లేదా ఒక్కరు కానీ వ్యాపారాన్ని కొనసాగిస్తూ అందులో వచ్చిన లాభము లేదా నష్టాలను పంచుకోవడానికి అంగీకరించబడిన ఒప్పందమే భారత భాగస్వామ్యము అని అంటున్నాం. ఓకే, భారత భాగస్వామ్య చట్టం ఏం చెప్పింది మనకు? అందరూ కానీ,
అందరి తరఫున కొందరు కానీ లేదా ఒక్కరు కానీ వ్యాపారాన్ని నిర్వహించి అందులో వచ్చిన లాభము లేదా నష్టాన్ని పంచుకోవడానికి అంగీకరించినట్లయితే ఆ వ్యాపారాన్ని భాగస్వామ్య వ్యాపారం అని చెప్పటం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మీకు అందరికీ కూడా క్లియర్గా అర్థమై ఉంటుంది. ఏంటి భాగస్వామ్య వ్యాపారం అంటే? కొంతమంది వ్యక్తులు కలిసి చేసే వ్యాపారం, ఇద్దరి కంటే ఎక్కువ మంది చేసే వ్యాపారం. ఓకే, అయితే దీనికి సంబంధించి మనం దీని యొక్క ముఖ్య లక్షణాలు ఏంటో చూద్దాం. ఫీచర్స్ ఆఫ్ పార్ట్నర్షిప్, దీని యొక్క ముఖ్యమైన లక్షణాలు. ఫస్ట్ వన్ ఏంటంటే, దేర్ మస్ట్ బి అట్లీస్ట్ 2 persons, కనీసం ఇద్దరు వ్యక్తులు ఉండాలి. ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఈజ్ 10 ఫర్ బ్యాంకింగ్ బిజినెస్ అండ్ 20 ఫర్ అదర్ టైప్ ఆఫ్ బిజినెస్. బ్యాంకింగ్ వ్యాపారం అయితే గరిష్ట సభ్యుల సంఖ్య 10, ఇతర వ్యాపారాల్లో అయితే గరిష్ట సభ్యుల సంఖ్య 20గా చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ భాగస్వామ్య వ్యాపారంలో కనీస సభ్యుల సంఖ్య 2, గరిష్ట సభ్యుల సంఖ్య తీసుకున్నట్లయితే బ్యాంకింగ్ వ్యాపారం అయితే 10, బ్యాంకింగ్ ఇతర వ్యాపారం అయితే 20గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి, పార్ట్నర్షిప్ ఈజ్ క్రియేటెడ్ బై అన్ అగ్రిమెంట్ బిట్వీన్ పార్ట్నర్స్. ఇది ఒక ఒప్పందం ద్వారా నిర్వహించబడే వ్యాపారం. భాగస్వామ్యం అనేది ఏంటి? ఇద్దరు వ్యక్తులు లేదా కొంతమంది వ్యక్తుల మధ్య ఏర్పాటు చేసుకున్న లేదా సృష్టించబడిన ఒప్పందం, అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు వ్యాపారాన్ని నిర్వర్తించుకోవటం జరుగుతుంది. ఈ వ్యాపారం నిర్వర్తించాలంటే అగ్రిమెంట్ ఖచ్చితంగా ఉండాలి. అది ఓరల్ గానైనా ఉండొచ్చు, రిటర్న్ గానైనా ఉండొచ్చు. ఓకే, నోటి మాటల ద్వారా కానీ రాతపూర్వకంగా కానీ దాన్ని మనం చేసుకోవచ్చు, కానీ అగ్రిమెంట్ అనేది ఉండాలి. నెక్స్ట్, ద పర్పస్ ఆఫ్ ద అగ్రిమెంట్ ఈజ్ టు డూ సమ్ లాఫుల్ బిజినెస్ అండ్ షేర్ ప్రాఫిట్స్. ఈ అగ్రిమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? న్యాయాత్మకమైన వ్యాపారం నిర్వర్తించాలని మరియు వ్యాపారంలోని లాభ నష్టాలను పంచుకోవాల్సి వచ్చినప్పుడు తగాదాలు రాకుండా ఉండటం కోసం మనం ఈ అగ్రిమెంట్ని చేసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి, ద బిజినెస్ ఆఫ్ ద ఫర్మ్ మే బి క్యారీడ్ ఆన్ బై ఆల్ ఆర్ వన్ ఆర్ మోర్ పార్ట్నర్స్ యాక్టివ్ ఫర్ ఆల్ ద పార్ట్నర్స్. ఇందాకే చెప్పాను మీకు నేను నిర్వచనంలో, అందరూ కానీ, సమిష్టిగా, గ్రూప్, అందరి తరఫున కొందరు కానీ. ఇప్పుడు 10 మంది వ్యాపారులు, 10 మంది భాగస్తులు ఉంటే 10 మందిలో 4 కానీ అని అర్థం. అందరూ అంటే 10 మంది, అందరి తరఫున కొందరు అంటే 4 అనుకుందాం. లేదా ఒక్కరు కానీ వ్యాపారాన్ని నిర్వర్తించినట్లయితే వాళ్ళు ఎట్లా వ్యాపారం చేస్తారు? మిగతా అందరి తరఫున వాళ్ళే నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు అన్నమాట. అందరి తరఫున బాధ్యత వహించి వ్యాపారాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి, ద లయబిలిటీ ఆఫ్ ద పార్ట్నర్స్ ఈజ్ అన్లిమిటెడ్, జాయింట్ అండ్ సెవరల్. ఇక్కడ భాగస్తుల యొక్క రుణ బాధ్యత, లయబిలిటీ అంటే ఏంటి? రుణ బాధ్యత అన్లిమిటెడ్, అపరిమితం. సేమ్ సొంత వ్యాపారం లాగానే. ఈ వ్యాపారంలో గనక నష్టాలు వచ్చినట్లయితే భాగస్తులు తమ సొంత ఆస్తులను కూడా ఇవ్వాల్సి, ఆ నష్టాలను పూర్తి చేయాల్సి వస్తుంది. సంస్థలో వచ్చిన నష్టాన్ని భర్తీ చేసేందుకు భాగస్తులు తమ సొంత ఆస్తుల్ని కూడా ఇవ్వవలసి వస్తుంది. దాన్నే మనం ఏమంటున్నాం? అన్లిమిటెడ్ లయబిలిటీ అంటున్నాం. ఓకే, దెన్ నెక్స్ట్ వన్, the partnership rests on good faith among the partners. పార్ట్నర్స్ అందరి మధ్యలో మంచి నమ్మకము, ఒకరి పట్ల ఒకరికి అభిమానము అలా ఉన్నప్పుడే ఆ వ్యాపారం కొనసాగుతుంది. సమస్యలతో, పొట్లాటలతో వ్యాపారాన్ని
ముందుకు తీసుకెళ్లే అవకాశం లేదు. The partner cannot transfer his share to an outsider. అవుట్సైడర్ కి మనం బదిలీ చేసే అవకాశం మనకి లేదు. ఎందుకు లేదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి ముగ్గురు వ్యాపారం చేస్తున్నప్పుడు ఏ భాగస్వామ్య వ్యాపారం నుండి విరమించాలని అనుకున్నప్పుడు, లేదా తన వాటాని ఇంకొకరికి బదిలీ చేయాలనుకున్నప్పుడు తన ఇష్ట ప్రకారంగా అతను బదిలీ చేసే అవకాశం లేదు. ఎప్పుడు అతను బదిలీ చేయొచ్చు అంటే, మిగిలిన భాగస్తులు అంటే బిసి ఒప్పుకుంటే మాత్రమే అతను తన వాటాని ఇంకొకరికి బదిలీ చేయొచ్చు. ఓకే, బిసి అంగీకరించినప్పుడు మాత్రమే తన వాటాను ఇంకొకరికి ఇవ్వగలుగుతాడు. అంతవరకు అతను సొంతంగా తన వాటాను ఇంకొకరికి ఇచ్చే అవకాశం లేదు. The registration of a partnership firm is not compulsory but optional. వ్యాపారాన్ని నమోదు చేసుకోవటం అనేది తప్పనిసరి కాదు. మనకి ఇష్టం ఉంటే వ్యాపారాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు, లేదా రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా కూడా మనం వ్యాపారాన్ని నిర్వర్తించవచ్చు. తర్వాత పార్ట్నర్షిప్ ఈజ్ డీమ్డ్ టు డిజాల్వ్. పార్ట్నర్షిప్ ఈజ్ డీమ్డ్ టు డిజాల్వ్ అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ని మనం రద్దు చేయాలనుకుంటున్నప్పుడు, పార్ట్నర్షిప్ బిజినెస్ని మనం రద్దు చేయాలనుకుంటున్నప్పుడు లేదా ఆన్ ద డెత్ ఆర్ ఇన్సాల్వెన్సీ ఆర్ ఇన్సానిటీ ఆర్ రిటైర్మెంట్ ఆఫ్ ఏ పార్ట్నర్, ఇలాంటి సందర్భాల్లో మనం పార్ట్నర్షిప్ని రద్దు చేసే అవకాశం ఉంటుంది. ఏ సందర్భాలు? పార్ట్నర్షిప్ కెన్ బి డిజాల్వ్డ్ ఆన్ ద డెత్ ఆఫ్ ఏ పార్ట్నర్ చనిపోయినప్పుడు, లేదా ఆన్ ద ఇన్సాల్వెన్సీ ఆఫ్ ద పార్ట్నర్ భాగస్తుడు దివాలా తీసినప్పుడు, ఇన్సానిటీ మతి భ్రమించినప్పుడు అతను నిర్ణయాలను తీసుకోలేడు కాబట్టి వ్యాపారాన్ని తీసేయొచ్చు. నెక్స్ట్, రిటైర్మెంట్ ఆఫ్ ఏ పార్ట్నర్, తనంతట తానుగా వ్యాపారం నుండి విరమించుకోవాలనుకుంటున్నప్పుడు, ఈ సందర్భాల్లో మనం వ్యాపారాన్ని క్లోజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి పార్ట్నర్షిప్లో రకాలను మనం చెప్పుకుందాం. పార్ట్నర్స్లో రకాలు, భాగస్తులలో రకాలు. Okay. Next we'll discuss about the kinds of partners. పార్ట్నర్స్ లో రకాలు, భాగస్తులలో రకాలు. మనకు చూడడానికి ఇన్ని రకాల పార్ట్నర్స్ ఉన్నారా అని అనిపిస్తుంది, కానీ ఉంటారు. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, యాక్టివ్ పార్ట్నర్. ఇతను ఏంటంటే వ్యాపారం యొక్క రోజువారీ కార్యకలాపాలన్నీ ఇతనే చూసుకుంటాడు, చాలా యాక్టివ్ గా ఉంటాడు అనమాట. అన్ని ఇతనే చేస్తాడు కాబట్టి ఇతన్ని యాక్టివ్ పార్ట్నర్ అంటారు. అంటే వ్యాపారానికి సంబంధించిన కార్యకలాపాలన్నింటిలో కూడా యాక్టివ్ గా పాల్పంచుకునే వ్యక్తిని, ఓకే, యాక్టివ్ గా పాలు పంచుకునే వ్యక్తిని యాక్టివ్ పార్ట్నర్ అంటున్నాం. భాగస్వామ్యంలోని కార్యకలాపాల్లో అంటే వ్యాపారం యొక్క కార్యకలాపాలన్నింటిలో కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసే వ్యక్తిని యాక్టివ్ పార్ట్నర్ అంటున్నాం. రెండవది స్లీపింగ్ పార్ట్నర్. స్లీపింగ్ పార్ట్నర్ అంటే
నిద్రాణంగా ఉన్న పార్ట్నర్. ఓకే. నిద్రాణంగా ఉన్న పార్ట్నర్ అంటే ఏంటి? ఇతను పార్ట్నర్‌గా ఉంటాడు. కానీ వ్యాపారం యొక్క కార్యకలాపాల్లో అతను పాలు పంచుకోడు. ఓకే. అంటే అతనికి వేరే యాక్టివిటీ ఉంటుంది అని అర్థం. అలాంటి వ్యక్తులు వ్యాపారానికి కావాల్సిన మూలధనాన్ని సమకూర్చుతారు. వ్యాపారంలో వచ్చిన లాభ నష్టాల్ని పంచుకుంటారు. కానీ వ్యాపార కార్యకలాపాల్లో వాళ్ళు యాక్టివ్‌గా పార్టిసిపేషన్ చెయ్యరు. అలాంటి వాళ్ళని స్లీపింగ్ పార్ట్నర్స్ అంటున్నాం. నెక్స్ట్ వన్ నార్మల్ పార్ట్నర్. సాధారణ భాగస్థుడు. నామినల్ పార్ట్నర్. నామినల్ పార్ట్నర్ అంటే తెలుగులో నామమాత్రపు భాగస్థుడు అంటారు. నామమాత్రపు భాగస్థుడు అంటే పేరుకు మాత్రమే ఇతను భాగస్థుడు. ఓకే. పేరుకు మాత్రమే ఇతను భాగస్థుడుగా ఉంటాడు. పేరుకు మాత్రమే భాగస్థుడు అంటే అతని పేరును మాత్రమే మనం వాడుకుంటాం. ఫలానా వ్యక్తి మా భాగస్వామ్య వ్యాపారంలో భాగస్థుడుగా ఉన్నాడు. అతనిది కూడా ఇందులో షేర్ ఉందని మనం చెప్పుకుంటాం. ఎందుకు చెప్పుకుంటామంటే అతనికి సమాజంలో మంచి కమ్యూనికేషన్ ఉన్నప్పుడు, అతని భాగస్వామ్యం ఉంది అన్నప్పుడు మనకు కొంత ప్రయోజనం గుడ్‌విల్ వస్తుంది అని అనుకున్నప్పుడు అతని పేరుని మనం వాడుకుంటాం. ఈ సందర్భంలో ఈ భాగస్థుడు ఎలాంటి మూలధనాన్ని సంస్థకు అందించడు. ఓకే. ఎట్ ద సేమ్ టైం మూలధనం ఇవ్వడు. రెండవది లాభ నష్టాల్లో పాల్పంచుకోవటం కూడా చెయ్యడు. కేవలం ఇతని పేరు ద్వారా మనకొచ్చే గుడ్‌విల్ దానికోసమే అతని భాగస్థుడిగా చెప్పుకుంటాం. ఓకే. లోన్స్ తీసుకునేటప్పుడు కూడా మనం అతని పేరుని ఉపయోగించుకోవచ్చు. అలాంటి వ్యక్తిని నామినల్ పార్ట్నర్ అంటున్నాం. నామమాత్రపు భాగస్థుడు. తర్వాత పార్ట్నర్ ఇన్ ప్రాఫిట్స్. లాభంలో భాగస్థుడు. లాభాల్లో భాగస్థుడు అంటే ఇతను కూడా మూలధనాన్ని ఇస్తాడు. కానీ కేవలం లాభాలు వచ్చినప్పుడు మాత్రం పంచుకుంటాడు. నష్టాల్లో ఈయనకి సంబంధం లేదు. అలాంటి భాగస్థుని పార్ట్నర్ ఇన్ ప్రాఫిట్స్ అంటాం. ఓకే. The partner who is eligible to get a share in the profits but not related to the loss is called as partner in profit. The next one, partner by estoppel అంటే భావిత భాగస్థుడు అని అర్థం. భావిత భాగస్థుడు అంటే నిజానికి ఇతను భాగస్థుడే కాదు, కానీ కొంతమంది భావిస్తుంటారు ఇతను భాగస్థుడేమో అని అనుకోవటం వల్ల భాగస్థుడిగా ఏర్పడతాడు. ఈయన కూడా కంపెనీకి ఎలాంటి మూలధనం ఇవ్వడు. కంపెనీ నుండి లాభ నష్టాల్ని సంస్థ నుండి లాభ నష్టాల్ని పంచుకోడు. మరి ఎందుకు ఈయన భాగస్థుడు అంటే అతను భాగస్థుడేమో అని అనుకోవటం వల్ల భాగస్థుడిగా అవుతాడు. దీనికి నేను మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ అండ్ బి ఇద్దరు భాగస్థులుగా ఉన్నారు. అప్పుడు వీళ్ళకి కొంత లోన్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అప్పుడు వీళ్ళతో పాటు ఏబీలకు ఒక ఫ్రెండ్ కూడా ఉంటాడు, సి. అతను కూడా రెగ్యులర్గా భాగస్వామ్య వ్యాపారానికి వస్తూ ఉంటాడు. వీళ్ళతో పాటు కలిసి ఉంటాడు. ఎక్కువగా వీళ్ళ దగ్గరే ఉంటుంటాడు. అలా ఉండటం వల్ల అతను కూడా భాగస్థుడేమో అనిపించేలాగా ఆయన కార్యకలాపాలు ఉంటుంటాయి. అలా ఉన్నప్పుడు ఈ ఏబీలు డి అనే వ్యక్తి దగ్గరికి లోన్ కోసం వెళ్ళారు. డి అనే వ్యక్తి ఎవరు అంటే సి పరిచయం చేసిన వ్యక్తి, సికి సంబంధించిన వ్యక్తి. అతను సి కూడా ఇందులో భాగస్థుడేమో అని అనుకొని ఏబీలకు లోన్ ఇస్తాడు. ఓకే, అర్థమైందా? ఏబీలు భాగస్థులు, సి ఏబీలకు ఫ్రెండ్, డి సికి సంబంధించిన వ్యక్తి. ఇప్పుడు డి దగ్గర ఏబీలు లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారు. అలాంటి సందర్భాల్లో అప్పుడు ఏమవుతుంది, లోన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఏబీలు వెళ్ళి డిని అడుగుతారు. డిని అడిగినప్పుడు డి లోన్ ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. ఎందుకు ఒప్పుకుంటాడు అంటే డి ఉద్దేశంలో ఏబీలతో పాటు సి కూడా వాళ్ళ పార్ట్నర్ అని అనుకుంటున్నాడు. అతను అనుకోవటం వల్ల వీళ్ళకి లోన్ ఇచ్చాడు. అప్పుడు ఒకవేళ నష్టం ఏర్పడితే ఇతను వెళ్ళి సిని అడిగితే సికి ఎలాంటి సంబంధం ఉండదు. ఓకే, అర్థమైందా?
అట్లా భావించడం వల్ల భాగస్థుడిగా ఏర్పడతాడు. అతన్ని మనం పార్ట్నర్ బై ఎస్టిపర్ అని అనటం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పార్ట్నర్ బై హోల్డింగ్ అవుట్. పార్ట్నర్ బై హోల్డింగ్ అవుట్. ఇతను కూడా నిజానికి భాగస్థుడు కాడు. ఓకే, భాగస్వామ్య వ్యాపారంలో భాగస్థుడు కాడు. మరి ఎట్లా భాగస్థుడు అవుతున్నాడు? ఎందుకు మనం ఇతన్ని భాగస్థుడు అంటున్నాము? ఓకే, ఇందాక మనం ఒకటి చూసాము, అతను కూడా భాగస్థుడు కాడు, కానీ భాగస్థుడేమో అని అనిపిస్తుంది. ఎవరికి? చూసే వాళ్ళకి అతను సంస్థలో భాగస్థుడేమో అని అనిపించి అతని భాగస్వామ్యంలో అతనికి మనం లోన్ ఇవ్వటం జరిగింది. కానీ నిజానికి అతను భాగస్థుడా కాదు, కానీ భాగస్థుడిగా భావించబడటం వల్ల భాగస్థుడయ్యాడు. అవునా? నెక్స్ట్ వచ్చేసి if a person partners by holding out, if a person is declared as a partner either by the firm or by the partners and he does not deny it even after knowing such declaration. అంటే ఇక్కడ ఏంటంటే ఇతను భాగస్థుడు అని అనిపించటం వల్ల, భాగస్థుడిగా డిక్లేర్ చేయటం వల్ల భాగస్థుడిగా ఏర్పడతాడు. అలాంటి సందర్భాల్లో అతను భాగస్థుడిగా అంటే ఎస్ చెప్పడు, నో చెప్పడు. అలా ఎస్ చెప్పకుండా నో చెప్పకుండా ఉండటం వల్ల, మౌనంగా ఉండటం వల్ల ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు? ఇతను భాగస్థుడేమో అని అనుకుంటారు. నో చెప్పుంటే ఇతను భాగస్థుడు కాదనుకునేవాళ్ళు, కానీ అతను నో చెప్పలేదు, ఎస్ చెప్పలేదు. అలాంటి సందర్భాల్లో కూడా అవునేమో అని అనుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అతన్ని మనం పార్ట్నర్ బై హోల్డింగ్ అవుట్ అనేసి అంటున్నాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సీక్రెట్ పార్ట్నర్స్. వెరీ ఇంపార్టెంట్. సీక్రెట్ పార్ట్నర్ అంటే ఎవరంటే నామినల్ పార్ట్నర్కి ఆపోజిట్. నామినల్ పార్ట్నర్ అంటే ఎవరు? నామమాత్రపు భాగస్థుడు. అతను కంపెనీకి ఎలాంటి మూలధనాన్ని ఇవ్వడు, సంస్థలోని లాభ నష్టాన్ని కూడా అతను పంచుకోడు. అయినా కూడా మనం అతన్ని మన భాగస్వామ్యంలో భాగస్థుడు అని చెప్పుకుంటున్నాం. అలా చెప్పుకోవడానికి, అతని పేరును ఉపయోగించుకోవడానికి మాత్రమే అతను భాగస్థుడు అవుతాడు. సీక్రెట్ పార్ట్నర్ ఇతనికి ఆపోజిట్. ఇతను మూలధనం ఇస్తాడు, లాభ నష్టాలను పంచుకుంటాడు, కానీ బయట ప్రపంచానికి ఇతను భాగస్థుడు అనే విషయాన్ని చెప్పకూడదు అనే అంగీకారం కుదుర్చుకుంటాడు. బయట వ్యక్తుల దృష్టిలో ఇతను భాగస్వామ్యంలో భాగస్థుడు కాడు. కేవలం సంస్థలో ఉన్న వ్యక్తులకు మాత్రమే తెలుస్తుంది ఇతను భాగస్థుడని. అందుకనే అతని భాగస్వామ్యం గురించి మనం సీక్రసీ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఇతన్ని సీక్రెట్ పార్ట్నర్ అనేసి అంటున్నాం. రహస్య భాగస్థుడు. నెక్స్ట్ వన్, మైనర్ పార్ట్నర్. మైనర్ అనగానే అర్థమైపోతుంది మనకేంటి? 18 సంవత్సరాలు నిండని వ్యక్తి. ఓకే, 18 సంవత్సరాలు నిండని వ్యక్తి అని అర్థం. నిజానికి ఏ చట్టం కూడా 18 సంవత్సరాలు నిండని వ్యక్తిని భాగస్థుడుగా అంగీకరించదు. అతడు ఎలిజిబుల్ కాదు, అర్హుడు కాదు. కానీ కొన్ని సందర్భాల్లో భాగస్వామ్య వ్యాపారంలో మైనర్ని కూడా పార్ట్నర్గా తీసుకుంటాం. ఇలాంటి సందర్భాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ABC ముగ్గురు వ్యాపారాన్ని నిర్వర్తిస్తున్నారు. సడన్గా B చనిపోయాడు. చనిపోయినప్పుడు అతని వంతు వాటాని ఏం చేస్తారు? అతని ఇంట్లో ఉన్న వ్యక్తులకి అందజేయాలి.
ఆ సందర్భంలో తీసుకున్నప్పుడు అతని కుమారుడు ఉన్నప్పటికీ, అతను 18 సంవత్సరాలు నిండకుండా ఉన్నప్పటికీ కూడా అతన్ని మనం మైనర్‌గా భాగస్వామ్యంలోకి తీసుకోవచ్చు. ఓకే. అంటే అనుకోకుండా భాగస్థుడు మరణించినప్పుడు అతనికి సంబంధించిన ఇంట్లో వ్యక్తులను అంటే అతని కుమారుణ్ణి మనం భాగస్వామ్య వ్యాపారంలో మైనర్ భాగస్థుడిగా అంగీకరించవచ్చు. కానీ ఈ మైనర్ భాగస్థుడు లాభంలో మాత్రమే పాలు పంచుకుంటాడు, నష్టాల్లో పాలు పంచుకోడు, నిర్ణయాల్లో పాలు పంచుకోడు. ఎందుకంటే అతని ఏజ్ ఇంకా నిర్ణయాలు తీసుకునే ఏజ్‌లో లేదు. ఓకే. అందుకని అలాంటి నిర్ణయాలకు అతనికి ఎలాంటి సంబంధం ఉండదు. నష్టాలకి కూడా ఎలాంటి సంబంధం ఉండదు. ఇకపోతే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అతనికి మెజారిటీ నిండే వరకు మాత్రమే ఇవన్నీ కండిషన్స్ ఉంటాయి. మెజారిటీ వచ్చిన తర్వాత 18 సంవత్సరాలు నిండిన తర్వాత అతనికి అంగీకారం ఉంటేనే అతను వ్యాపారంలో కొనసాగుతాడు. లేదంటే అతని వంతు వాటాని అతనికి ఇచ్చేస్తే అతను వ్యాపారంలోంచి తొలగిపోతాడు. ఓకే. ఇది మైనర్ పార్ట్నర్. ఎక్కువగా మనకి షార్ట్ క్వశ్చన్స్‌లో రహస్య భాగస్థుడి గురించి, మైనర్ భాగస్థుడి గురించి అడుగుతూ ఉంటారు. ఇంకా కొన్ని సందర్భాల్లో యాక్టివ్ పార్ట్నర్. ఈ 3 ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి షార్ట్ ఆన్సర్స్‌లో. యాక్టివ్ పార్ట్నర్, సీక్రెట్ పార్ట్నర్, మైనర్ పార్ట్నర్. ఓకే. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ సబ్ పార్ట్నర్, ఉపభాగస్థుడు. ఈయన ఏంటంటే భాగస్థుడికి భాగస్థుడు అని అర్థం. భాగస్థుడికి భాగస్థుడు అంటే ఏంటి అనుకుంటున్నారా? భాగస్థుడికి భాగస్థుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి ఇద్దరు కలిసి వ్యాపారాన్ని నిర్వర్తిస్తున్నాడు. ఇద్దరి వంతుగా ఒక్కొక్కరు 6 లక్షలు తీసుకురావాలి అని అనుకుంటారు మూలధనంగా. ఏ 6 లక్షలు, బి 6 లక్షలు. ఏ 6 లక్షలను సమకూర్చగలుగుతున్నాడు, కానీ బి దగ్గర 6 లక్షలు లేవు. అప్పుడు బి ఏం చేస్తాడు? తన వంతు వాటా 6 లక్షల్లో తను ఇంకొక భాగస్తుని తీసుకుంటాడు. ఓకే. సి అనే వ్యక్తిని తీసుకుంటాడు. మొత్తం భాగస్వామ్యంలోకి తీసుకోడు, తన వంతులోకి మాత్రమే తీసుకుంటాడు. ఓకే. అర్థమైందా? ఇప్పుడు 6 లక్షల్లో బి 3 లక్షలు తీసుకొస్తాడు, సి 3 లక్షలు తీసుకొస్తాడు. మరి సి భాగస్వామ్యంలో భాగస్థుడా? కాదు. ఎవరికి భాగస్థుడు? బికి భాగస్థుడు. అంటే భాగస్థుడికి భాగస్థుడు. అర్థమైందా? ఓకే. ఏ బి ఇద్దరు వీళ్ళు మెయిన్ పార్ట్నర్స్. భాగస్వామ్యంలో వీళ్ళిద్దరు మాత్రమే భాగస్థుడు. మరి సి ఎవరు? బికి భాగస్థుడు. అందుకనే భాగస్థుడికి భాగస్థుడు, ఉపభాగస్థుడు అంటాం మనం. ఓకే. అర్థమైందా? మరి లాభ నష్టాల్లో ఇతను పాలు పంచుకుంటాడా? పంచుకుంటాడు. ఎలా? బి ద్వారా. ఓకే. డైరెక్ట్ గా ఇతను భాగస్వామ్యంలో భాగస్థుడు కాకపోయినా భాగస్వామ్యంలో ఉన్న భాగస్థుడికి భాగస్థుడుగా ఉంటాడు. అందుకనే మనం ఇతను ఏమంటున్నాం? సబ్ పార్ట్నర్ అంటున్నాం. ఓకే. కైండ్స్ ఆఫ్ పార్ట్నర్స్. పార్ట్నర్స్ లో రకాలు అర్థమైందా క్లియర్ గా? ఒకసారి మళ్ళీ రీకాల్ చేసుకుందాం మనం. ఫస్ట్ వన్ యాక్టివ్ పార్ట్నర్, అన్నిట్లో ముందుంటాడు. స్లీపింగ్ పార్ట్నర్ ఏమీ చేయడు, ఓన్లీ లాభ నష్టాలు తీసుకుంటాడు. నామినల్ పార్ట్నర్, ఈయన అసలు పార్ట్నరే కాదు, ఈయన పేరు మాత్రమే వాడుకుంటాం మనం. పార్ట్నర్ ఇన్ ప్రాఫిట్స్, ఈయనకి చాలా భయం నష్టం అంటే, అందుకని నష్టాలకు చాలా దూరంగా ఉంటాడు, కేవలం లాభాలు ఉంటేనే తీసుకుంటాడు. పార్ట్నర్ బై ఎస్టిపల్, భావించడం ద్వారా భాగస్థుడిగా ఏర్పడతాడు. పార్ట్నర్ బై హోల్డింగ్ అవుట్, ఇతను ఒకరు అనుకోవటం, ఒకరు డిక్లేర్ చేయటం వల్ల భాగస్థుడిగా ఏర్పడతాడు. అతనికి ఇష్టం ఉంటే కంటిన్యూ అవుతాడు, లేదంటే లేదు. నెక్స్ట్ రహస్య భాగస్థుడు, ఎవ్వరికీ తెలియదు ఇతను భాగస్థుడని, కేవలం సంస్థలో ఉన్న వ్యక్తులకు మాత్రమే తెలుస్తుంది. మైనర్ భాగస్థుడు, మైనారిటీ తీరని వ్యక్తిని మైనర్ భాగస్థుడు అంటున్నాం. చట్టం దృష్టిలో ఇతను భాగస్థుడు కాడు. సబ్ పార్ట్నర్, భాగస్థుడికి భాగస్థుడు, ఉపభాగస్థుడు అని అనటం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ మనం అడ్వాంటేజెస్ ఆఫ్ పార్ట్నర్షిప్ బిజినెస్ చదువుకుందాం. పార్ట్నర్షిప్ బిజినెస్ వల్ల వచ్చే ప్రయోజనాలు. ఫస్ట్ వన్ ఈజీ ఫార్మేషన్,
మనం దాంట్లో కూడా చదువుకున్నాం, సోల్ ట్రేడింగ్ లో కూడా ఈజీ. ఇది కూడా అంతే, సోల్ ట్రేడింగ్ లాంటిది. ఆడ ఒక్కడు ఉంటాడు, ఇక్కడ ఇద్దరు ఉంటారు అంతే. ఓకే, ఎప్పుడంటే అప్పుడు దీన్ని ప్రారంభించవచ్చు. ఎందుకంటే దీనికి కూడా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనే రూల్ ఎక్కడ లేదు. రెండవది హ్యూజ్ క్యాపిటల్. ఎక్కువ మొత్తంలో, అంటే కంపేరింగ్ విత్ ద సోల్ ట్రేడింగ్ బిజినెస్, ఎక్కువ మొత్తంలో క్యాపిటల్ ని మనం సమకూర్చుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఒక్కడే ఎంత తెచ్చినా ఒక్కడే తేవాలి మూలధనాన్ని. కానీ ఇక్కడ ఒక్కడు కాదు, 10 మంది వరకు మనం పార్ట్నర్స్ ని తీసుకోవచ్చు. ఓకే, సాధారణ వ్యాపారం అయితే 20 మంది వరకు మనం భాగస్తులుగా తీసుకోవచ్చు. అందుకనే ఇక్కడ క్యాపిటల్ ని మనం ఎక్కువ, మూలధనాన్ని ఎక్కువ మొత్తంలో సమకూర్చుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్, వైస్ డెసిషన్. సమర్థవంతమైన నిర్ణయాలను మనం చేయగలుగుతాం. ఎందుకంటే పార్ట్నర్స్ అందరూ కూడా దాదాపు ఒకే దగ్గర ఉంటారు కాబట్టి ఒకరికొకరికి కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి ఒకరు తప్పు డెసిషన్ తీసుకున్నా ఇంకొకరు రైట్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్ లో మనకు అలాంటి అవకాశం లేదు. ఒక్కడే ఉంటాడు కాబట్టి అతను ఇంకొకరితో కన్సల్ట్ చేసే అవకాశం లేదు. నిర్ణయాలు తీసుకోవడంలో అతనే తీసుకోవాల్సి వస్తుంది. పొరపాటున అతను తప్పుడు నిర్ణయం చేస్తే మొత్తం వ్యాపారంలోనే నష్టం వస్తుంది. అదే పార్ట్నర్షిప్ బిజినెస్ లో అయితే ఇప్పుడు నలుగురు ఉన్నారనుకోండి, ఏబిసిడి, ఏకి సరైన నిర్ణయాలు తీసుకోవడం రాకపోతే బి తీసుకోవచ్చు, సి తీసుకోవచ్చు, డి తీసుకోవచ్చు. లేదా అందరూ కలిసి డిస్కషన్ చేసుకొని ఒకేసారి అందరూ కలిసి కూడా మీటింగ్ పెట్టుకొని నిర్ణయాన్ని తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, ఫ్లెక్సిబుల్ అండ్ ఎలాస్టిక్. ఇంతకు ముందు మనం సొంత వ్యాపారంలో చూసాం, అక్కడ ఫ్లెక్సిబిలిటీ ఉందా, కొనసాగింపు అనేది ఉందా, లేదు. దీంట్లో ఎలా అంటే అలా మనం మార్చుకోవచ్చు. కొనసాగింపు కూడా, మనుగడ కూడా దీంట్లో ఎక్కువగా ఉంటుంది. ఒక పార్ట్నర్ పోతే మిగతా పార్ట్నర్స్ వ్యాపారాన్ని కంటిన్యూ చేయొచ్చు. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇంట్రడక్షన్ స్కిల్. కొత్త నైపుణ్యాల్ని మనం దీంట్లో ఎక్కువగా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. ఎలా చెప్పండి అంటే, మనకు సరైన నాలెడ్జ్ లేకపోతే మనం ఇంకో స్కిల్ ఉన్న వ్యక్తిని తీసుకోవచ్చు, నైపుణ్యం ఎక్కువగా ఉన్న వ్యక్తిని భాగస్తుడిగా తీసుకోవచ్చు. మనకు ఉంటేనే మనం వ్యాపారంలో ఎదిగే అవకాశం ఉంటుంది అని అనుకోవడానికి లేదు. మన దగ్గర క్యాపిటల్ ఉంది కానీ మనకి సరైన నైపుణ్యత లేదు, అప్పుడు ఏం చేస్తాం, అలాంటి నైపుణ్యత ఉన్న వ్యక్తిని భాగస్తుడిగా తీసుకుంటాం. అతడి నైపుణ్యతని దగ్గర ఉన్న మూలధనం, ఈ రెండు కలిస్తే వ్యాపారం ముందుకు వెళ్తుంది కదా. అలా మనం నైపుణ్యాలను తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్, కాంబినేషన్ ఆఫ్ మేనేజరల్ స్కిల్స్. మేనేజరల్ స్కిల్స్ లో కూడా మనకి ప్రతి భాగస్తుడికి మేనేజరల్ స్కిల్స్ ఉండాలనే రూల్ ఏం లేదు, కొంతమంది ఉండకపోవచ్చు. అలా సోల్ ప్రొప్రైటర్షిప్ లో మేనేజరల్ స్కిల్స్ లేకపోతే వ్యాపారంలో ఎక్కువ నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ అలాంటి బాధలు ఏవి మనకి లేవు. ఒకరికి లేకున్నా ఇంకొకరికి ఉంటాయి కాబట్టి ఒకవేళ ఇద్దరికి లేకపోతే మేనేజరల్ స్కిల్స్ ఇంకొక వ్యక్తిని వీళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇద్దరు ముగ్గురు డెసిషన్స్ కలిసి ఇద్దరు ముగ్గురు తీసుకుంటారు కాబట్టి కాంబినేషన్ ఆఫ్ మేనేజరల్ స్కిల్స్ అంటున్నాం. ఒక్కరిపైన ఆధారపడటం అనేది లేదు, నలుగురు అభిప్రాయాల్ని తీసుకోవచ్చు. ఇంట్రడక్షన్ ఆఫ్ డివిజన్ ఆఫ్ లేబర్. ఇక్కడ మనం పని విభజనని ఇంట్రడ్యూస్ చేస్తాం. పని విభజన అంటే ఏంటి, పనిని సమానంగా అందరి మధ్యలో విభజించటం. ఇప్పుడు ఏబిసిడి నలుగురు భాగస్తులుగా ఉన్నప్పుడు ఆ నలుగురికి 4 రకాల పనులను అప్పగించడం జరుగుతుంది. అదే సొంత వ్యాపారంలో అయితే ఆ నలుగురు చేయాల్సిన 4 రకాల పనులు ఇతను ఒక్కడే చేయాల్సి ఉంటుంది. అక్కడ డివిజన్ ఆఫ్ లేబర్ కి అవకాశం అసలు లేనే లేదు. కానీ భాగస్వామ్య వ్యాపారంలో డివిజన్ ఆఫ్ లేబర్ కి అవకాశం ఉంది. తర్వాత కాంటాక్ట్ విత్ కస్టమర్, ఖాతాదారులతో సత్సంబంధాలు. ఇది కూడా మన చుట్టూ ఉన్న కిరాణం షాప్లే కానీ కొంత ఎక్కువ మూలధనంతో ఉండేవి, స్టోర్స్, మాల్స్ ఇలాంటివి అన్నమాట. ఓకే, అక్కడ వాళ్ళు కూడా డైరెక్ట్ గా కాంటాక్ట్ అవుతూ ఉంటాడు ఎవరితో, కస్టమర్స్ తో.
ఓకే. ఎక్కడో జనసమూహం లేని ప్లేస్‌లో లేదు గదా! మన చుట్టూ మనకు తెలిసిన వాళ్ళ మధ్యనే మనం ఈ వ్యాపారాన్ని నిర్వర్తిస్తూ ఉంటాం కాబట్టి, ఖాతాదారులతో సత్సంబంధాలు ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బెటర్ క్రెడిట్ వర్తినెస్. బెటర్ క్రెడిట్ వర్తినెస్. ఎలా అంటే భాగస్తుల్లో ఇద్దరికంటే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, ఒకరి పరపతిని కాకపోతే క్రెడిట్ వర్తినెస్ అంటే పరపతి. ఇంకొకరి పరపతిని మనం ఉపయోగించుకొని ఎక్కువగా లోన్స్ తీసుకునే అవకాశం మనకి కలుగుతుంది. తర్వాత ఇన్సెంటివ్ టు హార్డ్ వర్క్. ఇన్సెంటివ్ టు హార్డ్ వర్క్. హార్డ్ వర్క్‌కి ప్రతిఫలం పొందొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివ్ పార్ట్నర్ తీసుకోండి. అన్నీ అతనే చేస్తున్నాడు. మరి అదే భాగస్వామ్యంలో స్లీపింగ్ పార్ట్నర్ కూడా ఉన్నాడు. మరి ఇద్దరికి సమానంగా పంచుతామా లాభాన్ని? లాభం సమానంగా పంచినప్పుడు మరి యాక్టివ్ పార్ట్నర్‌కి, స్లీపింగ్ పార్ట్నర్‌కి డిఫరెన్స్ ఏముంటుంది? కదా! అందుకనే ఏం చేస్తారంటే యాక్టివ్ పార్ట్నర్ యాక్టివ్‌గా కార్యకలాపాలను నిర్వర్తిస్తున్నందుకు గాను అతనికి లాభంతో పాటు జీతం కూడా ఇస్తాం. సాలరీ. సో, అప్పుడు అతను చేసిన పనికి, అతని శ్రమకు తగిన ఫలితాన్ని అతను పొందగలుగుతాడు. ఓకే. యాక్టివ్ పార్ట్నర్ అందరి తరఫున అతనే వ్యాపారాన్ని నిర్వర్తిస్తున్నాడు కాబట్టి, అతనికి కొంత మొత్తాన్ని సాలరీగా ఇవ్వటం జరుగుతుంది. లేదా అతను కొన్ని ప్రత్యేకమైన స్కిల్స్‌ని భాగస్తులు ఎవరైనా కొన్ని ప్రత్యేకమైన స్కిల్స్‌ని అభివృద్ధి చేసినారనుకోండి, వాళ్ళకు కూడా బెనిఫిట్స్‌ని ఇవ్వటం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు అర్థమైనాయా అడ్వాంటేజెస్ ఆఫ్ పార్ట్నర్‌షిప్ బిజినెస్? ఏంటవి? ఈజీ ఫార్మేషన్, హ్యూజ్ క్యాపిటల్, వైస్ డెసిషన్స్, ఫ్లెక్సిబుల్ అండ్ ఎలాస్టిక్, ఇంట్రడక్షన్ స్కిల్స్, combination of managerial skill, introduction of division of labor, contact with customers, better credit worthiness, incentive to hard work. Okay. The next manam disadvantages of partnership చూద్దాం. డిసడ్వాంటేజెస్ కంటే ముందు ఇంకా కొన్ని అడ్వాంటేజెస్ లో ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి చూద్దాం. ప్రొటెక్షన్ ఆఫ్ మైనారిటీ ఇంట్రెస్ట్. ఇందాక మనం డిస్కస్ చేసాం మైనర్ కూడా పార్ట్నర్ గా ఉంటాడు అని. అవునా? మైనర్ ని కూడా పార్ట్నర్ గా తీసుకుంటున్నాం, కానీ అట్ ద సేమ్ టైం మైనర్ కి లాభాల్లో మాత్రమే మనం వాటాని ఇస్తున్నాం. నష్టాలకు ఆయనను బాధ్యుణ్ణి చేస్తలేము. ఎందుకు అతని నష్టాల్లో బాధ్యుని చేస్తలేము అంటే అతనికి ఇంకా నిర్ణయం తీసుకునే వయస్సు రాలేదు కాబట్టి, అలా నిర్ణయాలు తీసుకున్నది వేరే భాగస్తులు కాబట్టి అలాంటి నష్టాలకు అతనికి బాధ్యత లేదు. ఓకే. అలా మనం మైనర్లకి రక్షణని కల్పిస్తున్నాం. ఓకే. మైనర్కి రక్షణ కల్పిస్తున్నాం. రెండవది మైనారిటీ ఇంట్రెస్ట్. మైనర్ ఆసక్తిని ప్రొటెక్షన్ కల్పిస్తున్నాం. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ బి ఇద్దరు వ్యాపారాన్ని చేస్తున్నప్పుడు ఏ 10,000 తీసుకొచ్చాడు, బి 5,000 తీసుకొచ్చాడు. అప్పుడు ఏమవుతుంది? బి ఏని చిన్న చూపు చూసే అవకాశం ఉంటుంది. అలా చూసే అవకాశం ఈ వ్యాపారంలో ఉండదు. ఎందుకంటే భారత భాగస్వామ్య చట్టం ఏం చెప్తుందంటే చట్టం దృష్టిలో భాగస్తులందరూ సమానం, వాళ్ళ మూలధనంతో ఎలాంటి సంబంధం లేదు. ఓకే. చట్టం దృష్టిలో భాగస్తులందరూ కూడా సమానం. వాళ్ళు తీసుకొచ్చిన మూలధనంతో వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. ఎక్కువ మూలధనం తెచ్చినా తక్కువ మూలధనం తెచ్చినా అందరూ ఈక్వల్ అని భారత భాగస్వామ్య చట్టం 1935 చెప్తుంది. 1932. నెక్స్ట్ వన్, wholesome effect of unlimited liability. ఇక్కడ మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని మనం ఇంతకు ముందు కూడా చదువుకున్నాం, అన్లిమిటెడ్ లయబిలిటీ. ఇది అందరికీ కదా
అందరికీ అన్లిమిటెడ్ లయబిలిటీ ఉండటం వల్ల ఏమవుతుంది, అన్లిమిటెడ్ లయబిలిటీ ఉంటే నలుగురు భాగస్తులు ఉంటే నలుగురు వాళ్ళ పరపతిని ఉపయోగించి వాళ్ళకున్న ఆస్తులు కానీ వాళ్ళకున్న పేరుని కాబట్టి ఇలా వాటిని ఉపయోగించి సంస్థకు కావాల్సిన మూలధనాన్ని చాలా సులభంగా వాళ్ళు సమకూర్చగలుగుతారు. అవునా? ఎందుకంటే అన్లిమిటెడ్ లయబిలిటీ అంటే ఏంటి, భాగస్వామ్యంలో ఒకవేళ నష్టం వచ్చినట్లయితే భాగస్థుడి సొంత ఆస్తుల్ని కూడా సంస్థకు ఉపయోగించాలి. అవునా? అలాంటప్పుడు ఏమవుతుంది, అప్పిచ్చే వాళ్ళు తొందరగా ముందుకు వస్తారు కదా. అదే మనం హోల్సమ్ ఎఫెక్ట్ టు అన్లిమిటెడ్ లయబిలిటీ అంటున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ లైటర్ రిస్క్. రిస్క్ అనేది తక్కువ. ఎట్లా తక్కువ అవుతుంది అంటే, కంపెనీ వ్యాపారంతో పోల్చినప్పుడు భాగస్వామ్య వ్యాపారంలో నష్ట భయం తక్కువ. ఒకవేళ నష్టం వచ్చినా చాలా మొత్తంలో ఉండదు, తక్కువ మొత్తంలో ఉంటుంది. భాగస్థుడు సులభంగా ఆ నష్టంలోంచి బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, లైటర్ రిస్క్. సొంత వ్యాపారంతో పోల్చినప్పుడు కూడా సొంత వ్యాపారమే తక్కువ అవుతుంది, కానీ భాగస్వామ్య వ్యాపారాన్ని కంపెనీ వ్యాపారంతో పోల్చినప్పుడు మాత్రమే దీని యొక్క రిస్క్ యొక్క శాతం తక్కువగా అనిపిస్తుంది. నెక్స్ట్ వన్ నో పబ్లికేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్. కంపెనీ వ్యాపారం అయినట్లయితే తన కంపెనీకి సంబంధించిన అన్ని విషయాలను అది డిస్క్లోజ్ చేయవలసి వస్తుంది, ప్రకటించవలసి వస్తుంది, వెల్లడి చేయవలసి వస్తుంది. ఫైనల్ స్టేట్మెంట్ని కంపెనీ ఖచ్చితంగా ప్రముఖ దినపత్రికల్లో ప్రచురించాలి. ఎందుకంటే దాని యొక్క కంపెనీ వ్యాపారం యొక్క వాటాదారులు దేశం నలుమూలలో ఉంటారు కాబట్టి వాళ్ళందరూ వచ్చి సంస్థకు వచ్చి లేదా కంపెనీకి వచ్చి లాభ నష్టాలను గురించి లెక్కలను గురించి తెలుసుకోలేరు. కాబట్టి వాళ్ళందరికీ అనుకూలంగా ఉండే విధంగా ప్రముఖ దినపత్రికల్లో ప్రకటన ఇవ్వవలసి ఉంటుంది. కానీ పార్ట్నర్షిప్లో అలాంటి అవసరం లేదు, వాటిని ప్రచురించాల్సిన అవసరం లేదు. నో పబ్లికేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్. నెక్స్ట్ జియోగ్రఫికల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ బిజినెస్. మనం దేశం నలుమూలలకి మన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. అవునా? మామూలు వ్యాపారాలు ఎలా అయితే వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాయో అలానే, అంటే లైక్ సొంత వ్యాపారం, దీంట్లో కూడా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత అయిపోయింది కదా. జియోగ్రఫికల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ బిజినెస్. ఏ ఫర్మ్ క్యాన్ ఓపెన్ బ్రాంచెస్ ఎట్ డిఫరెంట్ ప్లేసెస్. దేశం మొత్తంలో ఎక్కడైనా కూడా తన బ్రాంచెస్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఒక్కొక్క పార్ట్నర్ ఒక్కొక్క బ్రాంచ్ని మేనేజ్ చేయవచ్చు. లేదా ఫస్ట్ మనం ఇద్దరితో వ్యాపారాన్ని ప్రారంభించాం, ఇద్దరితో వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు మనం 20 మంది దాకా కూడా పార్ట్నర్స్ని పెంచుకోవచ్చు. అలా మనం ఒకవేళ మన వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అనుకున్నప్పుడు వివిధ ప్రాంతాల్లో, ఓకే, దేశంలో వివిధ ప్రాంతాల్లో మన బ్రాంచెస్ని ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేసిన ప్రతి చోట మనం కొత్తగా ఒక పార్ట్నర్ని తీసుకోవచ్చు. ఆ పార్ట్నరే అక్కడ మేనేజర్గా ఉండొచ్చు. అలా మనం ఎక్స్పాన్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. బిజినెస్ని జియోగ్రఫికల్గా ఎక్స్పాన్షన్ చేసుకునే అవకాశం మనకి కలుగుతుంది. నెక్స్ట్ వన్ ప్రాంప్ట్నెస్ ఇన్ డెసిషన్స్. నిర్ణయాలు తీసుకోవటంలో మనం త్వరగా నిర్ణయాలని తీసుకోవచ్చు, సౌండ్ డెసిషన్స్ని కూడా మనం తీసుకోవచ్చు. ఎలా అంటే భాగస్థులు మ్యాక్సిమం అంటే 20 మంది వరకు ఉంటారు కాబట్టి ఆ 20 మంది
లో అందరూ యాక్టివ్ పార్ట్నర్స్ ఉండరు. కొంతమందే యాక్టివ్ పార్ట్నర్స్ ఉంటారు కాబట్టి హ్మ్. ఆ కొంతమంది యాక్టివ్ పార్ట్నర్స్ ఎప్పటికప్పుడు కలుసుకుంటూ ఉంటారు గనక నిర్ణయాలను సత్వరంగా తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకరు కాకపోయినా ఒకరైనా సరైన నిర్ణయం తీసుకునే అవకాశం భాగస్వామ్య వ్యాపారంలో ఉంటుంది. అదే సొంత వ్యాపారం అయినట్లయితే ఒక్కడే ఉంటాడు కాబట్టి సరైన నిర్ణయాలు తీసుకోకపోవచ్చు. భాగస్వామ్య వ్యాపారం అయితే ఇద్దరు కానీ అంతకన్నా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఒకరు కాకపోయినా ఒకరైనా సరైన నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ మ్యూచువల్ ట్రస్ట్ అండ్ ఇంటర్డిపెండెన్సీ. భాగస్తులందరూ కూడా ఒకరిని ఒకరు నమ్మకంతో వ్యాపారాన్ని ఒకరిపైన ఒకరు నమ్మకంతో వ్యాపారాన్ని నిర్వర్తిస్తుంటారు కాబట్టి ఒకరిపైన ఒకరు ఆధారపడి ఉంటారు కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా వ్యాపారాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు. కాబట్టి అలా వ్యాపారాన్ని కలిసికట్టుగా నిర్వర్తిస్తున్నప్పుడు వ్యాపారంలో వచ్చిన లాభం లేదా నష్టాలకు సంబంధించి అందరూ బాధ్యులుగా ఉంటారు కనుక మ్యాక్సిమం లాభాలు వచ్చే విధంగానే ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్? ప్రయోజనాలు, భాగస్వామ్య వ్యాపారం వల్ల వచ్చే ప్రయోజనాలు మళ్ళీ ఒకసారి గుర్తుకు చేసుకుందామని. ఫస్ట్ వన్, ఈజీ ఫార్మేషన్, సులభంగా స్థాపన చేయొచ్చు. రెండవది హ్యూజ్ క్యాపిటల్, ఎక్కువ మూలధనం. వాయిస్ డెసిషన్స్, మంచి నిర్ణయాలు. ఫ్లెక్సిబుల్ అండ్ ఎలాస్టిక్, మార్పులకు అనుకూలం. ఇంట్రడక్షన్ స్కిల్స్ని మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు. నైపుణ్యాలను ఎంకరేజ్మెంట్ ఇవ్వచ్చు. కాంబినేషన్ ఆఫ్ మేనేజరల్ స్కిల్స్, వివిధ రకాల వ్యక్తులు ఉంటారు కాబట్టి వివిధ రకాల మేనేజరల్ స్కిల్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఇంట్రడక్షన్ ఆఫ్ డివిజన్ ఆఫ్ లేబర్, పని విభజనను మనం దీంట్లో ఇంట్రడ్యూస్ చేసే అవకాశం మనకి ఉంటుంది. కాంటాక్ట్ విత్ కస్టమర్స్, ఖాతాదారులతో సత్సంబంధాలు. బెటర్ క్రెడిట్ వర్తీనెస్, మంచి భాగస్తులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళలో మంచి పరపతి ఉండే అవకాశం ఉంటుంది. ఇన్సెంటివ్ టు హార్డ్ వర్క్, ఎక్కువ పనిచేసిన వ్యక్తికి ఎక్కువ ప్రతిఫలం ఉండే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ మైనారిటీ ఇంట్రెస్ట్, తక్కువ మూలధనం ఇచ్చిన వ్యక్తులను కూడా రక్షణ కల్పించడం జరుగుతుంది. హోల్సమ్ ఎఫెక్ట్ ఆఫ్ అన్లిమిటెడ్ లయబిలిటీ, అపరిమిత రుణ బాధ్యత అనేది దీనికి పరిమిత రుణ బాధ్యత ఉంటుంది కాబట్టి భాగస్వామ్య వ్యాపారానికి ఉపయోగకరంగా ఉంటుంది. లైటర్ రిస్క్ తక్కువగా ఉంటుంది, నష్ట భయం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే సొంత వ్యాపారంలో తీసుకున్నట్లయితే నష్టం అంతా ఒక్కడే భరించాలి. కానీ భాగస్వామ్య వ్యాపారంలో అందరూ షేర్ చేసుకుంటారు కాబట్టి నష్టం అనేది తగ్గుతుంది. ఓకే, 1,00,000 రూపాయలు ఒకరే భరించాలంటే ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. అదే 1,00,000 రూపాయలని 5గురికి పంచినామనుకోండి, ఒక్కొక్కరికి 2 లక్షలే అవుతుంది కాబట్టి పెద్దగా ఎఫెక్ట్ అనేది ఉండదు. నో పబ్లికేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ని పబ్లిష్ చేయాల్సిన అవసరం లేదు. జియోగ్రఫికల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ బిజినెస్, వ్యాపారాన్ని దినదిన అభివృద్ధి చేసుకోవచ్చు. ఎలా? బ్రాంచీలుగా, ప్రతి బ్రాంచ్కి ఒక మేనేజర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ వెళ్ళొచ్చు. ప్రాంప్ట్నెస్ ఇన్ డెసిషన్స్, సరైన నిర్ణయాలను సత్వర నిర్ణయాలను తీసుకోవచ్చు. లాస్ట్ వన్, మ్యూచువల్ ట్రస్ట్ అండ్ ఇంటర్డిపెండెన్సీ, భాగస్తులందరూ కూడా ఒకరిపైన ఒకరు ఆధారపడి ఉంటారు కాబట్టి మంచి నిర్ణయాలను తీసుకొని మంచి భవిష్యత్తుని వీళ్ళు ఎన్నుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఓకే, ఈ రోజుతో ఈ టాపిక్ని క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ మనం కొత్త టాపిక్తో మళ్ళీ ఇంకో క్లాస్లో కలుసుకుందాం.